నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బిగ్ బ్రేకింగ్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు, ముమ్మర తనిఖీలు. పవన్ను పరామర్శించిన చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. యాక్సెంచర్లో 3 నెలల్లో 11,000 ఉద్యోగాల కోత, మరిన్ని కోతలుంటాయన్న సీఈఓ. ఆసియా కప్ విజేత టీమిండియా, కప్ ట్రోఫీని తిరస్కరించిన టీమిండియా. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్సాహ్ నియమితులయ్యారు. ఇవాళ ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస్ను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజీవ్ శుక్లాను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. దేవజిత్ సైకియా గౌరవ కార్యదర్శిగా, ప్రభుతేజ్ సింగ్ భాటియా జాయింట్ సెక్రటరీగా, కోశాధికారిగా ఏ రఘురాం నియమించారు. ఇటీవల 70వ ఏట అడుగుపెట్టిన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో 45 ఏళ్ల మిథున్ మన్హాస్ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. ఈ నియామకంతో జమ్మూ కాశ్మీర్లో పుట్టి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి వ్యక్తిగా మిథున్ మన్హాస్ గుర్తింపు పొందారు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అపార అనుభవం ఉన్న మిథున్ మన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో భారత తరపున ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. 4-5 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వైద్య పరీక్షల కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు జూబ్లీ హిల్స్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు గేటు వద్దకు వచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబు ఒకరే వచ్చారు. ఆయన వెంట ఇతర నేతలెవరూ రాలేదు. ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పవన్ నొచ్చుకొని ఉంటారని ప్రచారం జరుగుతున్న సమయంలో పరామర్శకు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం రాజకీయంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. కామినేని శ్రీనివాస్ అన్న మాటల్ని, బాలకృష్ణ మాటల్ని కూడా రికార్డులో నుంచి తొలగించారు. ఆ అంశం రాజకీయం కాకుండా రెండు పార్టీలు సంయమనం పాటిస్తున్నాయి. అయితే చంద్రబాబు పరామర్శలో అలాంటి విషయాలు చర్చించలేదని, పూర్తిగా ఆరోగ్యం గురించే వాకప్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ గత 3 నెలల్లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ వినియోగం పెరగడం, కార్పొరేట్ సంస్థల నుంచి సేవల డిమాండ్ తగ్గడం వల్ల మానవ వనరులను తగ్గించుకుంటున్నామని శనివారం యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలిపారు. తొలగించే ఉద్యోగుల పరిహారం కోసం $865 మిలియన్ మొత్తాన్ని కేటాయించామని వెల్లడించారు. తమకు అవసరమైన నైపుణ్యాలను వారికి నేర్పించడం గిట్టుబాటు కాని వ్యవహారమని నిర్ధారణ అయిన చోటే తొలగింపులు చేపడుతున్నామని తెలిపారు. ఈ మధ్య ఫేక్ కాల్స్, మెయిల్స్ బెడద ఎక్కువైంది. రైల్వే స్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ కాల్స్ చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమైంది. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇవాళ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని దొండగులు ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది విమానాశ్రయంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎయిర్పోర్టు అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఇక ఎయిర్పోర్టులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. బాంబు బెదిరింపు విషయంలో ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఇక ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేజింగ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో టీమిండియా 9వసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రజెంటేషన్ నాటకీయంగా సాగింది. ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాపు గంటకు పైగా తర్వాత ప్రజెంటేషన్ సెరమనీ ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ముందు నుంచే వార్తలు వచ్చాయి. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్కు ప్రెసిడెంట్గా ఉండడమే అందుకు కారణం. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు. ఈరోజు రాత్రి టీమిండియా తమ అవార్డులను తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి నాకు సమాచారం అందింది. కాబట్టి అవార్డు ప్రజెంటేషన్ ముగిసింది అని ప్రెజెంటర్ సీమోన్ డౌల్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని ఆదివారం స్థానిక ఎన్టీఆర్ కాలనీలో తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలిగయ్య, వెంకటపతిరాజు తదితరులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా అమలు చేసిందని నాయకులు మాట్లాడారు.
తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తుంది. మీరు ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. మీరందరూ ఒకటే గుర్తించుకోవాలా, ఈ ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కోసం మీరందరూ చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించాలి. రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా మన సర్వే రాళ్ళు ఉన్నాయి. సర్వే రాళ్ళకి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కనుక మ్యాక్సిమం గా ఒక డేట్ పెట్టేసి ఆ డేట్ లోపల కొత్త కార్డు అప్రూవ్ అయినట్టు లాస్ట్ వరకు మొన్న ఏదైతే అప్రూవల్ అయిందో అంతవరకు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా పెడుతున్నారు కొంతమంది కార్డ్స్కి. అవన్నింటి కూడా ఆ డేట్ వరకు ప్రింట్ అవుతాయి కాబట్టి అది ఎందుకు ప్యాడ్లో పెట్టే దాంట్లో భాగంగానే ఎప్పుడో ఏ కాలంలోనో ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ అవి శిథిలావస్థకు చేరి అవి మన దగ్గర లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బందులు కూడా పడి వాళ్ళ దగ్గర కార్డు లేదని చెప్పేసి ఇప్పుడైతే కొంచెము నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు నేడు శ్రీ చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేకమైన అలంకారంలో అమ్మవారికి 108 మంది మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా 1116 మంది మహిళలు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 516 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా జరిగింది. దీనికి వాసవి మాలాధారణ వేసుకున్న 11 మంది సభ్యులు పూర్తిగా సహకరించారు. శ్రీ చండీదేవి అలంకారానికి వస్త్రాలను సమర్పించిన కుసుమ హరినాథ్ వస్త్రాలయం వారికి ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం కృతజ్ఞతలు తెలిపారు. 3 ఏళ్ల నుంచి మనం అమ్మవారికి అన్నదానం చేస్తున్నాము. అన్నదానం చేస్తున్నాక శుక్రవారం పూజలు చేసుకుంటున్నాము. నిరుడు అమ్మవారి నిజరూపం దర్శనం చూసాం మనం. అది ముందు చూసింది మేము. ఆ తర్వాత భాస్కర్ గారికి చెప్తే ఆ భాస్కర్ గారు వీడియో తీసి మరీ చూపించారు అందరికీ. అది చాలా హల్చల్ అయింది, చాలా బాగుంది. ఈ తడవ సారి తెమ్మంటే 108 మందిని తెమ్మన్నాము. 1116తోటి ఘనంగా తెచ్చారు అమ్మవారికి. పళ్ళు, స్వీట్స్, ఫ్రూట్స్, చీరలు అన్నీ చాలా బాగా తెచ్చారు. హాట్ అన్నీ తీసుకొచ్చారు ఘనంగా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యుదయ కవి సంఘ సంస్కర్త గుర్రం జాస్వా జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారథి తెలిపారు. ఇందులో భాగంగా ఏలూరు నగరానికి వచ్చిన ఆదోని శాసనసభ్యులు పార్థసారథి జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేసిందని అన్నారు. అందులో భాగంగానే జిల్లా బూత్ లెవెల్ వరకు గ్రామ కార్యకర్తల నియామకం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకున్న చర్యల్లో భాగంగా జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జీఎస్టీ సంబరాలు నిర్వహించుకున్నామని చెప్పారు వారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలంగా ఏర్పడేందుకు ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గారపాటి చౌదరి, శరణాల మాలతీరాణి, కృష్ణప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. సభలను దృష్టిలో పెట్టుకుని నేను ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ పెద్దలందరినీ కలిసి ఈరోజు నేను మీతో కలిసి మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి కీలకమైన పాత్ర మీకు తెలిసిందే. కూటమిలో భాగంగా ఉంటూనే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి జిల్లాల్లో కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నారు. ఒకవైపున జిఎస్టీకి సంబంధించినటువంటి జరిగిన మంచిని ప్రజలకు తీసుకెళ్లడంలో భాగంగానే ఒకవైపున మేము సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇంకోవైపున సాహితీవేత్త, కవి, సామాజిక సంస్కర్త గుర్రం జాషువా గారు లాంటి దళిత నేత మనం ఎప్పుడు కూడా ఆయన్ని కులం పేరుతోనో మతం పేరుతోనో చూడాల్సిన అవసరం లేదనే భారతీయ జనతా పార్టీ భావన. అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహానుభావుడిని మనం మళ్ళీ తిరిగి పరిచయం చేయాలి కార్యకర్తల ద్వారా. దేశంలోని నిరుద్యోగం, ప్రభుత్వాల యువత వ్యతిరేక విధానాలపై భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలి అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపలూరి హేమశంకర్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల ఆధ్వర్యంలో
ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు భగత్ సింగ్ 118వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. జోహార్ భగత్ సింగ్, సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం అంటూ నినాదాలు చేశారు. భగత్ సింగ్ చిత్రపటానికి ఏఐవైఎఫ్ మాజీ నాయకులు భజంత్రి శ్రీనివాసరావు, ఇక ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ పూలమాలలు వేసి ఘన్యవాదాలర్పించారు. దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించడం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించారు. అలాంటి ఒక స్ఫూర్తి, అలాంటి ఒక ఆలోచన ఈరోజు దేశంలో ఉన్న యువతలో కొరవడతా ఉంది. అందుకనే దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినా ఇంకా దేశంలో అసమానతలు అలానే ఉన్నాయి, దేశంలో దారిద్ర్యం అలానే ఉంది, దేశంలో పేదరికం అలానే ఉంది. దేశంలో అందరికీ ఏదైతే స్వాతంత్రం వస్తే సమాన అవకాశాలు వస్తాయని నమ్మి ఆ రోజున వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారో అట్లాంటి సమాన అవకాశాలు ఈరోజు సమాజంలో కరువైపోయినాయి. ఇట్లాంటి అనేక సమస్యలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ అభివృద్ధి వైపు వెళ్లకుండా అవాంతర. కడప జిల్లా బద్వేలు పట్టణంలో లలిత కళాజీరామ పీఠం వ్యవస్థాపకులు కళారత్న డాక్టర్ గొల్లపల్లి జయన్న ఆధ్వర్యంలో 1985-86 పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడి పుల్లంరాజు, తెలుగు అధ్యాపకులు మరియు సన్మాన గ్రహీతలుగా డివి శివరామకృష్ణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సేల్స్ కడప డివిజన్ మేనేజర్ కాకర్ల చెన్నారెడ్డి పాల్గొన్నారు. గురువులు బజార్లో సంచి పట్టుకుపోతూ ఉంటే మనం చూసి, సార్ మీరెందుకు సార్ మోసేది, నేను మోస్తా సంచి అని చెప్పి ఆ సంచి తీసుకొని మనము వాళ్ళ ఇంటి దగ్గరనే, గురువు గారి దగ్గర ఇంటి దగ్గరే సంచి ఇచ్చి మనం వచ్చేవాళ్ళం. అది అప్పట్లో ఉండే సంస్కారం. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు ఎట్లుందంటే సంచి ఎత్తుకొని పోతా అంటే గురువు చూస్తూ ఉంటారు. అలాగే కళలో తనకంటూ ఒక విశిష్టంగా సంపాదించిన నసీబ్ గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరికీ చూపెట్టిన నసీబ్, వారికి కూడా మా ధన్యవాదాలు. స్వాగత సుమాంజలతో ఈ కార్యక్రమము ఇంత మహోన్నత శిక్ష స్థానాన్ని అలరించినందుకు కారకులు, ఈ సభాసదుల పెద్దలందరికీ మరొకసారి లలిత కళాజీరామ పీఠం. కడప జిల్లాలోని బద్వేలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ భవనం నందు ఆదివారం బద్వేలు పట్టణానికి అతి సమీపంలో ఉన్న చింతపుత్తయ్యపల్లి గ్రామానికి చెందిన హస్తకళా శిల్పి, కళారత్న అవార్డు గ్రహీత గొల్లపల్లి జయన్న, ఇక వారి సతీమణి గొల్లపల్లి మంజులారాణి మరియు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత స్వర్గీయ చెక్కభజన సామ్రాట్ భజన పుల్లయ్య సతీమణి అయ్యవారమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఎంఈఎఫ్ నాయకుడు ఎస్ చిన్నబాబు, దళిత సేవా సంఘం నాయకులు ఓఎస్వి ప్రసాద్, సిపిఐ రాష్ట్ర నాయకులు వెంకట సుబ్బయ్య, మరాఠీ సంఘ రాష్ట్ర నాయకులు సాగర్, గురుమూర్తి, ఎల్ఐసి ఆఫీసర్ కాకర్ల చెన్నారెడ్డి హాజరయ్యారు. మన యొక్క జిల్లాకు అయితేనేమి, తర్వాత కళా సాంస్కృతిక రంగానికి అయితేనేమి వెళ్లి తెచ్చినటువంటి వారు మన యొక్క గొల్లపల్లి జయన్న సార్ గారు అయితేనేమి, తదనంతరము శ్రీ శ్రీ గౌరవనీయులు ఉంటూ ఎల్లప్పుడూ పల్లెలోను గ్రామంలోను ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయ పద్ధతిని మొట్టమొదటిగా ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలలో, ముఖ్యంగా అమెరికాలో కూడా హిందూ సాంప్రదాయాన్ని కళలను అక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మా మామయ్య గారని నేను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక తెలుగు బిడ్డ అమెరికాకు వెళ్ళాలంటే, అందులో ఇటువంటి చదువు లేనటువంటి బిడ్డ అమెరికాకు వెళ్ళాలంటే అది ఆ जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं. जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं. हम उस देश के वासी हैं जिस देश में सहेली बुल्लैया रहती है. जिस देश के वासी हैं हम, उस देश में सहेली बुल्लैया रहती है. क्या बात है, ఎంత గొప్ప విషయం. భారతదేశంలో ఆది కాలం నుంచి ఈ కాలం వరకు వచ్చే భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో మెడికల్ కళాశాలను మరియు కర్నూలులోని ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ను ప్రైవేటు పరం చేయకూడదని ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. P4 విధానానికి
వ్యతిరేకంగా నగరంలోని ఎస్యు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులను ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నూలులో 90 ఎకరాల్లో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం తొలగించి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. నుంచి ఏపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పాలి ఒకటి, ఇలా కర్నూలులో ఏపీసీ క్యాంపులు గత మొదటి కర్నూలు అప్పచెప్పినటువంటి ఒక సూచన లేదా ప్రయత్నం ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలో 5 కొన్ని అప్పచెప్తారు, 5 పులివెందుల ప్రాంతాల్లో. ప్రతి 5 ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రభుత్వం 50 ఎకరాల నుంచి 10 ఎకరాలు వస్తుంది. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రభుత్వము ఈ మెడికల్ కాలేజ్ నిర్వహించడానికి, ఏర్పాటు చేయడానికి లేకపోతే బడ్జెట్ డబ్బు లేదని ఒక అంశం వేగంగా నిర్మించి ప్రజలకు ఆసుపత్రి సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఒక ఆశ చూపించడంపై ప్రైవేట్ వ్యక్తులు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవంలో కూడా మనం అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలానికి చెందిన ఈడకొట్టు జస్వంత్ మార్కాపురంలోని A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతూ తన సొంత పని మీద కర్నూలు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై మార్కాపురం తిరుగు ప్రయాణంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిలో కొత్తూరు గ్రామ సమీపంలో అతనికి ఎదురుగా వచ్చిన కర్ణాటక రాష్ట్రం బళ్ళారి ఆర్టీసీ డిపో KA 34F1403 బస్సు డ్రైవర్ వేగంగా నడపడంతో జశ్వంత్ బలంగా ఢీకొట్టగా అతడి తలకు బలమైన రక్తగాయాలయ్యి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే ఘనంగా నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రతాపచంద్ర రాథోడ్కు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా మంచి ఆహారపు అలవాట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ అంత హార్ట్గా అంత ఇంపార్టెన్స్ ఉంటే మరి ఎందుకు ఈ తాగుడుకు అలవాటు పడతారు, ఎందుకు ఈ సిగరెట్లు తాగుతారు? హార్ట్ అమ్మాయి హార్ట్ బాగుండాలి, అబ్బాయి హార్ట్ బాగుండాలి, 2 హార్ట్లు బాగుండాలి. వాళ్ళ సింబల్ లవ్రా హార్ట్లోనే ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత ఉంటే వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దేది హార్ట్ అని ఉంటే వాళ్ళు ఆ హార్ట్ని ఎందుకు చెడుకుంటారో నాకు తెలియదు. మనం ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ గుడ్ హ్యాబిట్స్, ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ హ్యాబిట్స్, ది హార్ట్ సమ్టైమ్స్ బికాజ్ ఆఫ్ ది ఎల్డర్స్ జీన్స్ దాని నుంచి కొద్దిగా దెబ్బతినేదానికి ఉంటాయి. హెల్త్లో కొద్దిగా ఫోర్ ఫాదర్స్ వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనకు కూడా సంక్రమిస్తూ ఉంటాయి. అవి కాక మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి రోగాలు ఎందుకు తీసుకుంటారని చెప్తూనే ఉంటాను. చెప్తుంటే టెక్నాలజీ హాజ్ బీన్ డెవలప్డ్ సో మచ్. చాలా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు పిన్నోల్స్ ఆపరేషన్ ప్రభుత్వం అంతా వస్తారు, పిన్నోల్స్ చేసేస్తారు, లేకపోతే కేబుల్ మాదిరి ఒకటి వైర్ చేసి పంపిస్తుంటారు. సో పాల్పిటేషన్ అనేది పెద్ద జబ్బు కాదు, ఏమి కాదు, కానీ హార్ట్ బీట్ విల్ ఇంక్రీజ్ అన్ఇమాజినబుల్ వే. ఇట్లే జనాభా పెరుగుతూ ఉందంటే మన హెల్త్ కండిషన్స్లో చూసుకుంటూ పోవాలి. ఇది ఒక పక్క పోతూ ఉంది. ఇంకా అన్యం పుణ్యం ఎదురని యంగ్స్టర్స్ రాత్రి చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు చనిపోతున్నారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒక రీజన్ వచ్చి మళ్ళీ వాళ్ళ వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు, జిమ్కి పోతుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అన్నీ చేసుకుంటుంటారు. కొన్ని రోజులు ఏమో కోవిడ్ వచ్చింది, ముందుకు పోయినాను. కోవిడ్ రాకముందు కూడా చనిపోయేవాళ్ళు, కోవిడ్ వచ్చినాక కూడా ఎక్కువైంది నంబర్లు. సో ఎస్పెషల్లీ 30 to 40 years ఉండేవాళ్ళు దే ఆర్ డైయింగ్ హార్ట్ అటాక్స్. రీజన్స్ హ్యాస్ టు బి నోన్ ఎవ్రీబడి సొసైటీ. దానికి ఏమీ చేయాలనేది ఒకటేమో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే మీకు తెలియదు ఏం లేదు, ప్రతిరోజు ప్రెజర్స్ అయ్యి, ప్రతిరోజు టెన్షన్స్ అయ్యి, లైఫ్ వేరు తగ్గిపోయింది. అప్పట్లో 100 ఏళ్ళు జీవించేవాళ్ళు, ఇప్పుడు 60, 65, 70 అంటే గగనం అయిపోతా ఉంది. అంటే కేవలం ప్రెజర్స్. ఆ ప్రెజర్స్ ఏ జబ్బులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. దాదాపు 50%
50%, 40 to 50% హార్ట్ అటాక్ నుంచి చనిపోతా ఉన్నారు. ఎంతో మంది చూశారు. గతంలో కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి, ఎంత పెద్ద హోదాలన్నా కూడా జిమ్ చేస్తాం మంచిగా, జిమ్ కొంచెం ఎక్కువైనా కూడా హార్ట్ ఊడిపోతా ఉంది. అంటే దాని దగ్గర చేయాలని చెప్పేసి, అంటే ఎంత హై ప్రెజర్లోకి వెళ్ళిపోయిందో మనిషి యొక్క జీవన శైలి అనేది మీరు ఒకసారి ఊహించుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరి బాడీకి అనుకూలంగా వాళ్ళు ప్రతిరోజు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకొని ప్రతిరోజు నిత్యవృత్తంలో భాగంగా ఖచ్చితంగా ఈ వ్యాయామం చేస్తూ అన్ని రకాల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవనశైలిని మార్చుకుంటూ వయసును కూడా పెంపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంతేగాక ఈ వరల్డ్ ఈ హార్ట్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి చెప్పేది కాక మనం కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి 10 మందిని మనకు బాధ్యతగా బయటకు వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి పరిధిలో మనం ఈ హార్ట్ గురించి అయితేనేమి, ఆరోగ్యం గురించి అయితేనేమి ప్రతి ఒక్కరికి మనం సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాము. ఎందుకంటే భవానీ సార్ చెప్తే, ఇందాక పవన్ ప్రసాద్ సార్ ఆ ఏబిసిడి అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ స్లోగాన్ నేను కూడా నా పరిధిలో చాలా మంది తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ హార్ట్ గురించే కాదు, జీవనశైలి గురించి ప్రతి ఒక్కరు 10 మందికి తెలియజేసి వారి యొక్క ఆరోగ్యంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. And also members of the press. So it is a great occasion. So when నేను ఇక్కడికి 97లో రావడం జరిగింది. సిఎంసి వేలూరు డిఎం కార్డియాలజీ చేసిన తర్వాత సారు ప్రతాప్ సి రథ్ గారు సీనియర్ 87లో ఆయన కంప్లీట్ చేశాను. నేను 95 to 97 తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో సాయి ప్రసాద్ గారు కలెక్టర్ 2003లో ఉన్నప్పుడు ఆయనతో డిపార్ట్మెంట్ డెవలప్ చేసుకోవడము, తర్వాత ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టాలని ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలనే డిస్ట్రిక్ట్ లెవెల్లో మేడ్ ఏ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ విత్ పబ్లిక్ అవేర్నెస్ కోసము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. బీయింగ్ ఏ ఫౌండర్ సెక్రటరీ అండ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద ప్రెసిడెంట్. సబ్సిక్వెంట్ కలెక్టర్స్ కూడా ప్రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఫౌండేషన్. ఈరోజు డాక్టర్ సిరి గారు ఇస్ అవర్ ఓన్ డాక్టర్ హెస్ బికమ్ ది district collector. We are very proud of that. But only thing is because of the preoccupied schedule, because Prime Minister is coming on 16th October. So for this there is a protocol officer has come and she is busy. She said she has conveyed the regards. And ఈ ఫౌండేషన్ మనము ఈ హెల్త్ క్లబ్ల మనము ఇచ్చేయడము ముఖ్యంగా ప్రధాన కార్యకులు శ్రీ టీజీ వెంకటేష్ గారు 2002లో మనం స్టార్ట్ చేసిన తర్వాత 2011లో సార్ అప్రోచ్ కావడం జరిగింది. మినిస్టర్గా ఉన్నారు. సో వీ అప్రోచ్ అండ్ ముఖేష్ కుమార్ మీనా గారు మనకు 2 acres ల్యాండ్ పుల్లారెడ్డి కాలేజీ దగ్గర ఇవ్వడం జరిగింది. దానికి అనుసంధానంగా సార్ను మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో 5 kilometers అదంతా కూడా 5 kilometers అవేగా ఉంది. నా కాన్స్టిట్యూన్స్లో నాకు చూపించండి, నేను 56 లక్షలతో ఈ బిల్డింగ్ కట్టిస్తానని సార్ ఒప్పుకోవడము. ఇమ్మీడియట్గా 2011లో మనము ఫస్ట్ టైం పతంజలి యోగా హాల్ స్టార్టెడ్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ టీజీ వెంకటేష్. సో మనకు ఇంటర్నేషనల్ యోగా డేకి ముందే మనం 2011లో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 12లో జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 13లో యోగా హాల్ కంప్లీట్గా బై 2015 సార్ గారి చేతుల్లో కేఈ కృష్ణమూర్తి గారు, తర్వాత చక్రపాణి గారు చైర్మన్, చక్రపాణి ఎమ్మెల్సీ చైర్మన్ వారి దూరంలో ఈ పుట్టారెడ్డి వీళ్ళంతా కూడా సహకారంతో ఇది కర్నూలు హార్ట్ హౌస్ అని. సో ఇది కర్నూలు హార్ట్ హౌస్ అనేది కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రాన్ బైట్ హోటల్ను పాణ్యం యువనేత గౌరు జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. నందికొట్కూరు రోడ్డు సస్య హీరో షోరూం పైన ఫ్రాన్ బైట్ హోటల్ను మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో దొరికే అన్ని రకాల చేపలు, రొయ్యల వంటకాలు కర్నూలు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ యాదవ్, నాగిరెడ్డి, ఎల్వి రమణ తదితరులు పాల్గొన్నారు. మన ఫుడ్స్ని మనం ప్రిపేర్ చేసినవి ఎక్స్పోర్ట్ చేయడం కంటే కూడా ఇక్కడ లోకల్గా ఉన్న
ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అమెరికాలో కూడా చాలా వరకు ఇంపోర్ట్ టారిఫ్స్ ఎక్కువ పెంచినారు. దానివల్ల ఇక్కడ మేము ప్రమోట్ చేయాలనే ఆలోచన ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. అది మన కర్నూలుకి ముఖ్యంగా మనకు సముద్ర తీరం లేదు కాబట్టి ఎక్కువ శాతం సీ ఫుడ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే మహేష్ గారు కూడా ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చి మన కర్నూలు ప్రజలకి ప్రాన్స్ని టేస్ట్ చేయించాలని వేరే విధాలుగా జస్ట్ ఒక రెస్టారెంట్ లాగానే కాకుండా ఇంట్లో నుంచి కూడా తీసుకొని మనము జస్ట్ రెడీ టు కుక్ అంటే జస్ట్ ఆయిల్లో పెట్టేసి కుక్ చేసుకొని తినేలాగా ఎలాంటి మసాలాలు అవి లేకుండా అన్నీ ఆల్రెడీ మొత్తం ప్రాసెస్గా వస్తూ ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి, రండి ఇక్కడికి. తప్పకుండా ఇది మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినారు. ఒక బిజినెస్ పరంగానే అని కాకుండా మన కర్నూలు కోసం ఈ ప్రాన్స్ రొయ్యల రుచి ఎలా ఉంటుంది, రొయ్యల నుంచి వచ్చే న్యూట్రియన్స్ ఎట్లుంటాయనే టైప్ ఒక ఆలోచన చేసి పెట్టారు. అందుకోసం వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో బిజినెస్ వచ్చే జరగాలని అలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ అవకాశం మాకు నాయకులు పురుషోత్తం రెడ్డి గారికి చేసినందుకు మా తరఫున కూడా మా పార్టీ నుంచి ఎట్లయినా మాకు సొంత మా రిలేటివ్స్ లాంటి వాళ్ళే వీళ్ళు కూడా మాకేమి కొత్త వాళ్ళేం కాదు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి మాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బోల్ల గంగారావు, వైస్ చైర్మన్గా కాపా సుధాకర్, వారితో పాటు కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిటీ చైర్మన్ బోల్ల గంగారావు మాట్లాడుతూ వైరా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. దీనికి ప్రధాన కారణం గౌరవ శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ తనపై ఇంతటి పెద్ద బాధ్యత అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలియజేశారు. ఓకేనా వచ్చారు. ఓకే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జనగర్జన సభ నిర్వహించారు. సభ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామారెడ్డి, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, ఇన్ఛార్జి మరి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలు పెడుతున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, అలాగే గతంలోనే తాము ఆల్మట్టి ఎత్తు పెంపును అనుకున్నామని వారు తెలియజేశారు. టెండర్ కూడా పూర్తయింది. ఈ 2 నెలల్లో రేవంత్ రెడ్డి నిజంగానే నల్లమల బిడ్డ అయితే, అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండరెడ్డి పల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ 2 ఏళ్ళు సరిపోలేదా? పూర్తి చేసినందుకు పూర్తి చేయలేదు. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు. మరొక 75,000 ఎకరాలకు మీకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, చెత్త కాలేజ్ ఫీజు గురించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 90% పూర్తి చేసినారు. ఏదులా పూర్తయింది, నార్లాపూర్ పూర్తయింది, వట్టెం పూర్తయింది, కరీంనగర్ రిజర్వాయర్ పూర్తయింది, ఉద్దండాపూర్ పూర్తయింది. మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. 90% పూర్తయింది. నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. 90% పూర్తయితే ఆ పథకం ఇంకొక 10% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం ముట్టుకోలేడు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బిగ్ బ్రేకింగ్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు, ముమ్మర తనిఖీలు. పవన్ను పరామర్శించిన చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. యాక్సెంచర్లో 3 నెలల్లో 11,000 ఉద్యోగాల కోత, మరిన్ని కోతలుంటాయన్న సీఈఓ. ఆసియా కప్ విజేత టీమిండియా, కప్ ట్రోఫీని తిరస్కరించిన టీమిండియా.
ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వాన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.